నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాకాని మాట్లాడుతూ మత్స్యకారుల సమస్యల పరిష్కారం కోసం నెల్లూరుకి వచ్చిన రాష్ట్ర మంత్రులపై తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మత్స్యకారులకి ప్రభుత్వం అండగా ఉంటుందని, తామంతా మత్స్యకారుల పక్షమే అని మాటలు చెప్పడం కాదని చేతల్లో చేసి చూపించాలని ఎద్దేవా చేశారు. జువ్వెల దిన్నె ఫిషింగ్ హార్బర్లో బోట్లు అపహరణకు గురైన విషయంలో పోలీసులు, కూటమి నేతల హస్తం ఉందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అపహరణకు గురైన బోట్లను తెప్పించి యథావిధిగా అదే స్థానంలో ఉంచి మత్స్యకారులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో వైసీపీ తరపున పోరాటానికి దిగుతామని కాకాని హెచ్చరించారు. నమస్కారం. అనేక సందర్భాల్లో మత్స్యకారులకు సంబంధించి కూటమి ప్రభుత్వం ఎటువంటి నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తుంది, ఏ విధంగా మత్స్యకారులకు సంబంధించి అనేక రకాలైనటువంటి అన్యాయాలకి పాల్పడింది అనేటువంటిది గత కొద్ది రోజులుగా మనం మాట్లాడుకుంటున్నాం. దాన్ని అధిగమించాలి అనేటువంటి ఆలోచనతో ఏదైనా మత్స్యకారులకు సంబంధించి జిల్లాలో సమస్యలు ఉన్నాయి, వాటిని ఏ విధంగా పరిష్కరించాలి అని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేయడం అనేటువంటిది సహజమైనటువంటి విషయం, సర్వసాధారణమైనటువంటి విషయం. నిన్నటి రోజు జిల్లాకు సంబంధించి మొత్తం రాష్ట్రానికి సంబంధించి మత్స్యకారులకు సంబంధించినటువంటి మంత్రులతో సహా అందరూ కూడా నెల్లూరు జిల్లాకు రావడం జరిగింది. ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నటువంటి ఎన్ఎండి ఫరూక్ గారు, జిల్లా మంత్రిగా ఉన్నటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొల్లు రవీంద్ర గారు, కొండబాబు గారు, అదేవిధంగా మ్యారిటైమ్ బోర్డు చైర్మన్గా ఉన్నటువంటి దామచర్ల సత్య గారు, వీళ్ళందరితో పాటు పోలీసు అధికారులు, ఐజీ స్థాయి అధికారుల దగ్గర నుంచి అందరూ వచ్చారు. స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యేలు, కమిషనర్ కూడా, మత్స్యశాఖకు సంబంధించినటువంటి కమిషనర్, వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. మేము ఆశించాం, వీళ్ళందరూ వచ్చారు, మత్స్యకారులకు సంబంధించి న్యాయం జరుగుతుంది, మత్స్యకారుల గురించి ఆలోచన చేస్తారు, ఆలోచన చేసి గతంలో జరిగినటువంటి సంఘటనలు అన్నిటి మీద ఈరోజు సాగర్ డిఫెన్స్కి ఏదైతే మత్స్యకారులకు సంబంధించినటువంటి జువ్వెల దిన్నె ఫిషింగ్ హార్బర్లో కొంత భాగాన్ని, కొంత తీర ప్రాంతాన్ని, కొంత భూమిని వాళ్ళకి అప్పచెప్పారో వాళ్ళకి ప్రత్యామ్నాయంగా చూపించి ఇది పూర్తిగా మత్స్యకారులకి జువ్వెల దిన్నెలో ఉన్నటువంటి ఫిషింగ్ హార్బర్ మొత్తం మత్స్యకారులకే కేటాయిస్తున్నామని చెప్పి ప్రకటిస్తారు. అదేవిధంగా ఏదైతే వాళ్ళ బోట్లు 4 బోట్లు తమిళనాడు నుంచి, పుదుచ్చేరి నుంచి వచ్చి అక్రమంగా మన వాళ్ళ మత్స్య సంపదని దోచుకోవడమే కాకుండా వలలను నష్టపరుస్తున్నటువంటి వాటిని మత్స్యకారులు ప్రాణాలకు తెగించి పట్టుకుని తీసుకొచ్చి జువ్వెల దిన్నె హార్బర్లో పెట్టారు. కాబట్టి వాటి మీద కూడా చర్యలు తీసుకొని వెంటనే పోలీసు బృందాలను అక్కడికి పంపించి ఆ బోట్లు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా విడిపించుకొని మరలా తీసుకొచ్చి యథాస్థానంలో ఉంచుతారు. ఈ రెండుకి సంబంధించి కార్యాచరణ కోసం రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి మంత్రులు, అధికారులు అందరూ కూడా కలిసి వస్తున్నారు అని చెప్పని అనుకున్నాం. అయితే నిన్న వాళ్ళ వ్యవహార శైలి చూస్తే అదేదో సమావేశానికి సంబంధించి మేము మత్స్యకారులకు అది చేస్తాం, ఇది చేస్తామని చెప్పినవి రకరకాలైనటువంటి హామీలు ఇచ్చారు, రకరకాలైనటువంటి వాగ్దానాలు. అసలు ఏమి మాట్లాడుతున్నారో అర్థం కాదు. జరిగినటువంటి అన్యాయాన్ని మీరు సరిచేయండి అయ్యా అంటే దాని గురించి మాట్లాడకుండా మత్స్యకారులకి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు మత్స్యకారుల పక్షమే, మంచిదే కాదని ఎవరన్నారు? మీరు మత్స్యకారుల పక్షం వహించమనే కదా మేమందరం కూడా గత కొద్ది రోజులుగా మిమ్మల్ని కోరుకుంటుండేది, వేడుకుంటుండేది, ప్రాధేయపడుతుండేది, బ్రతిమాలుతుండేది, బామాలతుండేది. మీరైనా మత్స్యకారులకు అన్యాయం చేయవాకండి, మత్స్యకారుల పక్షాన్ని నిలబడండి అని చెప్పని అడిగితే మేము మత్స్యకారుల పక్షమే అని చెప్పి వ్యవహారం చూస్తుంటే మాటలు ఫుల్లు చేష్టం నీళ్ళు అన్నట్టుగా అర్థమైపోయింది. బ్రహ్మాండంగా మాట్లాడారు. ఒక్కొక్కడు అబ్బా అసలు ఇరక తీసి పారేశారు, మత్స్యకారులు మా గుండెలు చీలిస్తే మత్స్యకారులు అన్నారు. బాగానే ఉంది. మేము అడిగేటువంటి వాటిని మీ ఉపన్యాసాలు బల్లే, మీ సభలు బల్లే, సమావేశాల్లో మాట్లాడినట్టు మాట్లాడబల్లే. మీరు జువ్వెల దిన్నె ఫిషింగ్ హార్బర్కి సంబంధించి సాగర్ డిఫెన్స్కి ఏదైతే కట్టబెట్టారో వాటిని తిరిగి వాళ్ళకి వేరే ప్రత్యామ్నాయ స్థలం చూపించి వీళ్ళని పూర్తిగా ఫిషింగ్ హార్బర్కి సంబంధించినటువంటి వాటి ఆ జువ్వెల దిన్నె హార్బర్ని ఇస్తారా? దాని మీద స్పష్టత ఇవ్వలేదు. బోట్లని ఈరోజు తరలించుకుని వెళ్ళిపోయారు. దాని మీద స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం మీకు ఉందా లేదా? ఆ 2 విషయాలు చెప్పండి అంటే ఆ 2 విషయాలు చెప్పకుండా మిగతా అన్ని విషయాలు మాట్లాడుతున్నారు. మేము అడిగేది ఇది మా దగ్గర ఉన్నటువంటి ఆధారం. ఇదిగో FIR, ప్రభుత్వం FIR కట్టింది. ఇదిగో బిట్రకుంట పోలీస్ స్టేషన్లో ఇది ఒక FIR. ఈ FIR నెంబర్ వచ్చి 88/2025, 24/9/2025 నాడు కట్టినటువంటి FIR ఇది. ఇంకొక FIR కూడా ఉంది. ఏమని? కావలి రూరల్ పోలీస్ స్టేషన్లో 196/2025. దీని డేట్ వచ్చి 16/10/2025. ఈ ఇచ్చింది ఎవరు?
మొదటిది బిట్రకుంట పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటిది కుదిరి సురేష్ బాబు అని చెప్పి ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ పడుగుపాడు. ఆయన ఇచ్చాడు. ఎవరి మీద ఇచ్చాడు? పాండిచ్చేరి కరైకల్కు సంబంధించినటువంటి మత్స్యకారులు ఈ విధంగా దోసుకుపోతున్నారని కంప్లైంట్ ఇచ్చాడు. ఇక్కడ ఇంకొకటి అక్టోబర్లో ఇచ్చారు, ఇది 16వ తేదీ. వడిత లక్ష్మీ నాయక్, ఈయన కావలి FDO, ఇది కావలి రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ రెండులో కూడా స్పష్టంగా పోలీసులు ఇచ్చినటువంటి FIRలోనే, పోలీసుల FIRలోనే, ఇదిగో పోలీసుల FIR ఇది, పోలీసులు రిజిస్టర్ చేసిన FIR ఇది. దీంట్లో బోర్డు నెంబర్లు ఇండియా IND PY PKMM 1469 ఒకటి, IND PY PKMM 17721, రెండు బోట్లు మేము మాకు పట్టించి ఇచ్చారు, సీజ్ చేసి మాకు హ్యాండ్ ఓవర్ చేశారని చెప్పి పోలీసులు కావలి రూరల్ పోలీస్ స్టేషన్లో ఇచ్చినటువంటి FIR చేసినటువంటి FIR ఇది. అదేవిధంగా బిట్రకుంట పోలీస్ స్టేషన్కి సంబంధించి సెప్టెంబర్ 24వ తేదీ చేసినటువంటి FIRలో, పోలీసుల FIRలోనే, ఇది పోలీసులు రిజిస్టర్ చేసినటువంటి FIR ఇది, దానిలోనే IND PY PKMM 1361 బోట్ ఒకటి, IND PY PKMM 1763 బోట్ ఒకటి తీసుకొచ్చి జువాలజీలో పెట్టి మాకు హ్యాండ్ ఓవర్ చేశారు, సీజ్ చేసి అని చెప్పి పోలీస్ అధికారులు కట్టినటువంటి రెండు బోట్ల మీద ఒకటి బిట్రకుంట పోలీస్ స్టేషన్లో, ఒకటి కావలి రూరల్ పోలీస్ స్టేషన్లో కట్టినటువంటి FIRలు ఇవి. ప్రభుత్వ పెద్దల ప్రోద్బలంతోనే పోలీస్ అధికారులు వ్యవహరించారు కాబట్టి పోలీస్ అధికారుల మీద మీరు చర్యలు తీసుకోవడం లేదు. మీ ఆదేశాలతోనే మీ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వ్యవహరించారు కాబట్టి వాళ్ళ జోలికి మీరు పోవలసినటువంటి పని లేదని అనుకుంటున్నారు. కాబట్టి దీనిని బోట్లు దొంగలించకపోయినటువంటి పోలీసు అధికారులను వదిలేశారు, దాని వెనక ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నేతలను వదిలేశారు. ఈ ఇష్యూ పెద్దదవుతుంది కాబట్టి మత్స్యకార గ్రామాలు ఈ ప్రభుత్వం మీద రగిలిపోతున్నాయి కాబట్టి వాళ్ళ కోపం మీద ఏదో ఒక విధంగా నీళ్లు చిలకరించి వాళ్ళని ఏదో ఒక విధంగా ప్రశాంతపరచాలా, అంతే తప్ప వాళ్ళ పోయినటువంటి వాళ్ళ బోట్లను తిరిగి తెచ్చేయాలా అనేటువంటి ఆలోచన లేకపోవడం అనేటువంటిది అత్యంత దుర్మార్గం, దురదృష్టకరం. కాబట్టి మేము స్పష్టంగా చెప్పేది, ఇదంతా ఎట్టుందంటే నిన్న పాపం ఈ మంత్రులు వీళ్ళందరి వ్యవహారం చూస్తే దొంగలు వచ్చి దోసుకుపోతుంటే ఇంట్లో ముసుకేసుకుని బోట్తో నిద్రపోయి తెల్లవారు నిద్రలేసి రే ఈసారి రమ్మని వాడు అంత తేల్చేస్తాను అందరూ ఉండండి రా ఇంటి పక్కన అన్నాడు. ఒరే నీ కళ్ళ ముందు మీ ఇంట్లో ఉండే వస్తువు దోసుకుపోతుంటే ఏంటి అబ్బాయి నువ్వు కలిపెట్టేదని అనకుండా వాడు వెళ్ళిపోయిన తర్వాత బయటకు వచ్చి వస్తాదులందరినీ పిలిపించి ఈసారి వస్తే వదిలిపెట్టమంటే జరిగిన దానికి ఏం చేస్తారు? మీ ఆధీనంలో ఉన్నటువంటి FIRలు, మీరు కట్టినటువంటి FIRలు, పోలీసులు కట్టినటువంటి FIRలు, రెండు బోట్లకు ఒక FIR లెక్కన బిట్రకుంట పోలీస్ స్టేషన్లో రెండు బోట్లకు సంబంధించినటువంటి FIR, కావలి రూరల్ పోలీస్ స్టేషన్లో కట్టినటువంటి FIR. ఈ FIR మీరు కడితే వీటి కట్టినటువంటి బోట్లు వారు దోచుకుపోతే పోలీసు ఆధీనంలో ఉన్నటువంటి ఆస్తి దొంగల పాలైతే దాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటాం, వాళ్ళని పంపిస్తాం, ఎంతటి వాళ్ళని ఉపేక్షించదు లేదని చెప్పి మరలా ఒక FIR కడతారు. అంటే దొంగతనం చేసినటువంటి వాడు ఒక FIR, మళ్ళీ దొంగతనం జరిగింది కాబట్టి ఒక FIR. బోట్ల విషయంలో మేము మరలా చెప్పేది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మత్స్యకారులతో నిలబడి మత్స్యకారుల ఆలోచన ఏదైతే ఉందో, వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో, జువ్వలదన్న ఫిషింగ్ హార్బర్ నుంచి బోట్లు ఏదైతే అపహరణకు గురయ్యాయో దాని వెనక పోలీసుల హస్తం, తెలుగుదేశం పార్టీ నేతల హస్తం ఉంది అని చెప్పని అనుమానిస్తున్నారు, వాస్తవాలు కూడా. కాబట్టి వాటి మీద మీరు వెంటనే బృందాలను పంపించి వాటిని సీజ్ చేసి మరలా చేసుకొచ్చి యథాస్థానంలో జువ్వలదన్న ఫిషింగ్ హార్బర్లో పెట్టి మాట్లాడండి. మీరు పెట్టిన తర్వాత మేము ఈ చర్యలు తీసుకున్నామని చెప్పి మీ బుద్ధాలు మీరు తట్టుకుంటే ఇబ్బంది లేదు. కానీ ఈ రోజు ఏమీ లేకుండానే ఒక ఆయన అబ్బా ఈయన బ్రహ్మాండమైన చెప్తున్నాడు. ఆయన బ్రహ్మాండం మనకి దేనికి? ఈయన సర్టిఫికేట్ పక్కన ఈయన మంత్రి, ఈయన కమిషనరు, ఆయన IG గారు, దేనికి ఉందిరా? దొంగతనం చేసిపోతే చూసుకోవడానికా? మీ కళ్ళ ముందు దొంగతనం జరుగుతూ ఉంటే. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు PM సూర్యగర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు EMI కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వ్యారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్.
ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.